ఏపీలో రేపు పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్కు సంబంధించిన సామాగ్రిని తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రత్యేకంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు. ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్లో పూల కుండీలు, మొక్కలతో పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. అలాగే మహిళా సిబ్బందితో ప్రత్యేకంగా పింక్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, గ్రీన్ పోలింగ్ స్టేషన్స్తో పాటు పూల కుండీలు అలాగే మొక్కలతో కూడా పర్యావరణ హితంగా కూడా పోలింగ్ స్టేషన్స్ని తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకోవడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక 36,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది. దాదాపుగా 2,90,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 7 గంటలకి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక మనం చూస్తే కనుక విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక గ్రీన్ పోలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేసింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఇక్కడ ఇది గ్రీన్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే కనుక పర్యావరణ హితంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండే విధంగానే ఇక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరాని పోలింగ్ స్టేషన్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ బయట ఎవరు వచ్చినప్పటికి కూడా ఈ ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ సీసీ కెమెరాల ద్వారా సర్వేలెన్స్ చేయబోతారు. ఇది పోలింగ్ స్టేషన్ నెంబర్ 155. ఈ విధంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్గా పూల మొక్కలు ఏర్పాటు చేయడం. మరోవైపున మనం చూస్తే కనుక తాగునీరు సైతం పర్యావరణ హితంగా ఉండే కుండలలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వీవీఐపీలు అంటే ఇక్కడ రైల్వే ఉద్యోగులు కావచ్చు, వీవీఐపీలు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక ముఖేష్ కుమార్ మీనా ఎవరైతే ఏపీ సీఈఓగా ఉన్నారో ఆయన కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని తెలుస్తుంది. గ్రీన్ పోలింగ్ స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే కనుక వికలాంగులకు సంబంధించినంత వరకు కూడా ఈ పోలింగ్ స్టేషన్లో ఈ విధంగా ఇక్కడ ఈ కుర్చీ ద్వారా కూడా వాళ్ళు లోపలికి రావడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక సిబ్బంది సైతం పోలింగ్ సామాగ్రిని, మెటీరియల్ని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వారంతా కూడా తమ విధులు ఏదైతే రేపు ఉదయానికి అన్నిటికీ పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి అవసరమైన సిబ్బంది అంతా కూడా ఇక్కడ తమ వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి ఇక్కడ కమిషనర్ కూడా ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే విజయవాడ సెంట్రల్ పరిధిలో ఉన్న ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ సంబంధించి తెలియజెప్పడానికి అసలు ఎందుకు గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఈ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారనేది తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని మీ పోలింగ్ స్టేషన్ అంటే మీ ఆర్ఓ పరిధిలో ఎందుకు ఏర్పాటు చేసినట్టు అసలు కాన్స్టిట్యున్సీ పరిధిలో? ఈసారి అంటే మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒకటి కాదు, కానీ అన్ని చోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్స్ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా ఇది పిఎస్ నంబర్ 155 రైల్వే కళ్యాణ మండపంలో ఒక గ్రీన్ మోడల్ పోలింగ్ స్టేషన్గా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీన్ అంటే మీకు తెలిసిపోతుంది, ఇట్ ఈస్ క్లీన్ అండ్ గ్రీన్. తర్వాత ప్లాస్టిక్ ఏం ఉండకూడదు. ఇది కాకుండా అర్దన్ అంటే మోర్ కనెక్టెడ్ టు అర్త్, ఆ కన్సెప్ట్తో మనం ఈ పోలింగ్ స్టేషన్ మనం ఏర్పాటు చేశాము. అంటే పబ్లిక్ ఇక్కడ వస్తారు, ఓటింగ్ చేస్తారు, ఓటర్స్ ఇక్కడ వస్తారు, ఓటింగ్ చేస్తారు. దీంతోపాటు ఈ క్లీన్ అండ్ గ్రీన్ గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇది కాకుండా కొన్ని అంటే ఎర్లీ డేస్లో మనం చేస్తున్నాం. అంటే ఇప్పుడు అర్దన్ పాట్స్ కొన్ని ఉన్నాయి, అది మనం పెట్టాము. కోకోనట్ లీవ్స్తో మనం ఆ ఎంట్రన్స్ మనం డిజైన్ చేసాము, అదే మనం పెట్టాము. ఇది కాకుండా లోపల కూడా ఒక సీటింగ్ ఏరియా పబ్లిక్ కోసం స్పెసిఫిక్గా, అంటే ఓటర్స్ కొంచెం ఎక్కువ మంది వచ్చారు, ఒకేసారి వచ్చారు అంటే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ సీటింగ్ ఏరియా కానీ టాయిలెట్స్ కానీ కొంచెం క్లీన్గా. ఇది కాకుండా మన పేపర్ కప్స్ ఆర్ మన అర్దన్ పాట్స్లోనే డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇది కాకుండా పీడబ్ల్యూడి అంటే ఒక స్పెసిఫిక్ పొలిటీషియన్ విచ్ ఇస్ మ్యాన్ బై పీడబ్ల్యూడి, స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్తో ఒక పోలింగ్ స్టేషన్ మ్యాన్ వాళ్ళు చేస్తారు. అది కూడా అంటే వాళ్ళు పని చేయవచ్చు, చాలా మంచిగా పని చేయవచ్చు, ఆ ఉత్సాహంగా పని చేస్తారు. దీనికోసం కూడా ఒక మంచి స్పెషల్ టీం అక్కడ మనం వేసాము. ఇది కాకుండా ఒక పింక్ పోలింగ్ స్టేషన్ పర్టికులర్లీ మ్యాన్డ్ బై విమెన్ అదే ఒకటి పెట్టడం జరిగింది. ఒక యూత్ పోలింగ్ స్టేషన్ అంటే యూత్ ఈసారి మరీ ముఖ్యంగా మన 18 to 19 ఓటర్ సంఖ్య చాలా పెరిగింది. మనం లాస్ట్లో ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్లో చాలా బాగా మన బిఎల్ఓస్ పనిచేశారు కాబట్టి ఆ ఓటర్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. కాబట్టి యూత్
మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా మనం ఏర్పాటు చేసాము. అలాగే సో 4 టోటల్ మోడల్ పోలింగ్ స్టేషన్, దీంట్లో ఇది ఒకటి గ్రీన్ పోలింగ్ స్టేషన్. సో పబ్లిక్కి ఒక అవేర్నెస్ కోసం క్లీన్ అండ్ గ్రీన్ ఎలా ఉంటుంది, మోర్ రిలేటెడ్ టు ఎర్త్ ఎలా ఉంటుంది, అది దీనికోసం అది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే పర్యావరణ హితం మీద పర్యావరణానికి సంబంధించినంత వరకు కూడా ప్రజలకి ఎక్కువగా వాళ్ళని దీనికి కనెక్ట్ చేసే విధంగా ఈ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఓటుకు వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితంగా జీవితాన్ని గడిపేందుకు గాను ఈ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే మంచినీళ్ళు తాగాలంటే కనుక పాట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మరోవైపున ఇక్కడ గ్రీనరీగానే మొత్తం టేబుల్స్ కానీ వీటన్నిటిని కూడా గ్రీన్ కలర్లోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా పర్యావరణ హితంగా ఉండే కాగితాలకి దూరంగా పర్యావరణితంగా ఉండే విధంగానే వాటిని వినియోగించబోతున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఏదైతే రేపటి పోలింగ్ సంబంధించి ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది ఇప్పటికే చేరుకోవడంతో వారంతా కూడా ఈ పోలింగ్ ప్రక్రియకి సంబంధించిన సామాగ్రి అన్నింటిని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. రేపు ఉదయం ముందుగా 5:30 పూర్తి స్థాయిలో మాక్ పోలింగ్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత వీరంతా కూడా తమ పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత 7 గంటల సమయం నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ అనేది ఇప్పుడు ఈ అసెంబ్లీ పరిధిలో ఒకటి ఏర్పాటు చేయడం. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కనుక దాదాపుగా 7 ఈ విధంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు మనం చూస్తే కనుక ఒక పింక్ పోలింగ్ స్టేషన్ అంటే ప్రత్యేక ఉమెన్ సిబ్బంది మాత్రమే అందులో పనిచేసే విధంగా పింక్ పోలింగ్ స్టేషన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. దీంతోపాటు యువతకి సంబంధించి ప్రత్యేకంగా యువ ఓటర్లకి చైతన్యపరిచేందుకు గాను ప్రత్యేకంగా ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ అనేది పర్యావరణ హితంగా పర్యావరణాన్ని సంరక్షించే విధంగా ప్రజల్లో వాటి మీద అవగాహన పెంచే విధంగా ఈ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేది కూడా వారు చెప్తున్నారు.